ప్రేమ చూపిస్తే అవసరం ఉన్నట్టు, భర్త భార్య మీద కోపం చూపిస్తే కారణం ఉన్నట్టు, వీళ్ళిద్దరు గొడవ పడితే మూడో వాడికి ఉపయోగం ఉన్నట్టు. ఇది నేను కాదు, చంద్ర అంటున్నారు. సో ఈ స్టోరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టుబట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే, గడపలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, గడప తట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే, అలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే, పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే, ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎలా కొట్టేసినావే. మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు శాఖలు ఇస్తారు కానీ ఈ మధ్య సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారే. మొగుడు మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సర్ప్రైజ్ ఇస్తుంది. సరే ఏంటో ఆ సర్ప్రైజ్? ఒక్క నిమిషం, మీకోసం 2 చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది, వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఎండాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఈ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. హౌ మీన్? కరెక్టే. హౌ మీన్ ఏంటి? కరెక్టే అది. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఏవండి నేను మీకోసం 2 చొక్కాలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు 2 చీరలు కొనరు? నాకు తెలుసు. ఏం కొనాలి? 2 చీరలు. ఆహా, దానికోసమే నా చొక్కాలు కొన్నావు? అబ్బే అదేం లేదండి, అది వేరు ఇది వేరు. మీ దారే వేరే. అవునే, నా ఒక చొక్క ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకి ఇంత గడ్డేసి ఇంత పాలు పిండినట్టు మాకింత చేసి ఇంత లాగుతారంటే మీరు, ఇది టూ మచ్ అన్యాయమే. ఇది ఏంటి అన్యాయం? ఏ భార్య తన భర్త నలుగురిలో మంచి కనబడాలని భార్య కోరుకున్నప్పుడు తన భార్య కూడా నలుగురిలో మంచి కనబడాలని భర్త కోరుకోవాలి కదా. అంతేగా రోజా గారు? అంతే అంతే. అవునే, మీకు కావాల్సింది చేసినప్పుడు ఎన్ని మాటలేని చెప్తారు, ఎన్ని మ్యాజిక్లైనా చేస్తారే మీరు. పక్కల సోదాపి నాకు చీర కొంటావా లేదా? చీరలు లేచి పిరకట్టాలి, దోపడికెళ్ళు. ఇప్పుడు నీ చీర కొనవా? ఏంటే కొనేది? సారీస్ మొక్కలు బిహేవ్ చేస్తున్నారంటే 2 చొక్కాలు ప్రేమతో కొన్నారేమో అనుకున్నానే, మీ స్వార్థం కోసం కొనేసి ఇలా లాగుతారే. టూ మచ్ అయ్యింది. తప్పిన కొన్నాను నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, 2 చొక్కాలే పెడతా ఉండు. ఇదిగో నా చొక్కాలు ముస్టోడికేస్తున్నావు నువ్వు? ప్రేమగా ఉంటే మొగుడికి ఇస్తారయ్యా, కోపంగా ఉంటే ఇలా ముస్టోడికి ఇస్తారయ్యా. ముస్టోడు అయినా వాడికి ముఖాన్ని కొట్టినట్టు బాగా చెప్పు. చూసారా సార్, 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది, నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో. టూ మచ్ గా సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. క్వశ్చన్ అడిగితే పాస్ అంటారేంటి సార్ మీరు? ఏదో ఆన్సర్ చెప్పగా పాస్ పాస్. ఏమిటి సార్ ఏంటి పాస్ అంటున్నారు? ఏం అర్థం కాకుండా. ఇదే గొడవ పడతారంటవా? 100% పడతారా. మరి వాతావరణం ఏంటి సైలెంట్ గా ఉంది? సునామీ వచ్చే ముందు వాతావరణం సైలెంట్ గానే ఉంటదిరా. నువ్వు మూసుకొని కూర్చో. మీరేంట నా ఇంటి ముందు కూర్చున్నారు? అంటే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చామయ్యా. కూర్చోరా. తిరిగి తిరిగి అలసిపోయాం. ఏంటి? ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టు. నెల జీతం నా చేతిలో పెట్టు. ఏంటి? నెల జీతం నీ చేతిలో పెట్టాలా? సడన్ గా నెల జీతం చేతిలో పెట్టడం ఏంటే? మైండ్ ఏమైనా తప్పిందా? పెట్టను. అరే స్టార్ట్ అయింది, రెడీగా ఉండరా. రోజా గారు, వీళ్ళ జీతం మన చేతిలో పెట్టరు, అడిగింది కొని పెట్టరు. అలాంటప్పుడు మనం వండిన టిఫిన్ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? ఆ ముస్టోడికి పెట్టడం బెటర్ కదా. పుణ్యమైన వస్తుంది. 100% పుణ్యం వస్తుందమ్మా. ఉండండి, పెట్టేయండి అమ్మా. ఏం చేస్తున్నావే నువ్వు? వాడికి ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసా. నాకు కూడా ఇష్టం అమ్మా. వాడికి తినే రాతలేదు, తీసుకెళ్ళి తినండి. అలాగే అమ్మా.
అరే వచ్చిన పని అరే దరిద్రులారా, అందుకోసం ముందు వచ్చి కూర్చున్నారా నా ఇంటి ముందు? దరిద్రుడు నా ఇంటి మీద పడి బతకడం ఏదో మీ ఏకం పెట్టినట్టు ఇక్కడ పనికి మాల ఏదో లారా. ఏంటి మేడం ఇది? మొగుడికి పెట్టాల్సి ముష్టోడికి పెడుతుంది ఏంటి? అది మీరు రోజు రోజుకి మీ ఆగడాలు దారుణం అయిపోతుంది మేడం. నాకని తిక్కరేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను? ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. వెళ్ళండి. పెళ్ళానికి కోపం వచ్చినా మనమే వండుకొని తినాలి, మనకు కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. మాట్లాడితే పాస్ అంటున్నారు సార్. బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి నేనేమైపోవాలి సార్? పాస్. రామదాస్ ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు లేదులే. ఏంటి విశేషాలు? రే నా విశేషాలు పక్కన పెట్టరా, వచ్చిన దగ్గర నువ్వు చిటికేసుకుంటూ మాట్లాడతా. ఏం ఆరోగ్యం వచ్చింది నీకు? ఏం లేదు రామదాస్, నా పిల్లాన్ని కాఫీ పెట్టి ఇవ్వవే అన్నా. నేను పెట్టను, నువ్వే పెట్టుకో అంది. నన్నే కాఫీ పెట్టుకోమంటావే అని చిటికేస్తూ తోలు తీస్తా అన్నా. అంతే. నువ్వు నా ముందే చిటికేస్తావా? నువ్వు రోజంతా ఇలాగే చిటికలేస్తూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు అంది. చించా మొహం దానికి భయపడలేదు. ఆ ఫుడ్ బెడ్ అందు చూడు, దానికి భయపడిపోయా. మన మగాల ఆ ఫుడ్ పెట్టు కకృతి పడడం వల్లే ఇలా మన మగజాతి సంకనాకిపోతుంది. నీతులు చెప్పడం చాలా సులువు రామదాస్, కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. ఇలా చిటికలు పెట్టుకోవడం తప్ప. ఇలాంటి బెప్పంగాలను చూసి మాలని మంచి మొగలకు వేలు లేకుండా పోతుంది రోజు రోజుకి. నేను దాంతో కొట్లాట పెట్టుకోలేదురా, పిలిచాను రా. అరిచారు కదా సార్? అదే రా, రమ్మని బయటికి పిలిచాను రా. అయితే ఇంకా కొట్లాడుకోలేదా? ఏం పర్లేదు సార్, టైం తీసుకొని గొడవ పడండి, ఇక్కడే కూర్చుంటాం. చంపేస్తాను ఇంకోసారి ఇంటికి వస్తే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంకోసారి కాలు ఇరగొడతానేమనుకుంటున్నావు? ఎదవన్నారా ఎదవలారా? ఏంటి? ఎంతసేపు నుంచి పిలుస్తున్నా, వినపట్లేదా నీకు? నాకు చీర కొనిపెట్టే వరకు వినపడదు, కనపడదు. అర్థమైందా? మీది కావాల్సింది చేయకపోతే అలుగుతారు, లేకపోతే మౌనంతో చంపుతుంటారు. ఏంటి సార్ ఇది? పాస్. సార్ ఏమో మాట్లాడితే పాస్ అంటున్నారు, ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వట్లే మా సారు. నాకేమో అర్థమై సావట్లా. రామదాస్, ఈసారి ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అరే ఎండల సంగతి పక్కన పెట్టరా, నువ్వేంట్రా కాలు ఎత్తుకొని వస్తున్నావు? కాలుకేమైందిరా? ఏం లేదు రామదాస్, నా మాట వినకపోతే కాళ్ళు ఇరగొడతానే అన్నా. అంటే నిన్నే కాళ్ళు ఇరగొడతానంటావా? నేను చెప్పేంత వరకు ఒంటి కాలు మీద నిలబడు, ఇదే నీకు పనిష్మెంట్ అంది. లేకపోతే ఫుడ్ లేదు, బెడ్ లేదు అంది. ఆ ఎలక ముఖం దానికి నేను భయపడలేదు రామదాస్. ఆ ఫుడ్ బెడ్ అంద చూడు, దానికి భయపడిపోయాను రామదాస్. అరే పనికి మాలోడా, నువ్వు ఫుడ్ కోసం బెడ్ కోసమే బతుకుతున్నట్టున్నావురా నువ్వు. యావత్ ప్రపంచం ఆ రెండింటి చుట్టే తిరుగుతుంది రామదాస్. ఆ రెండింటి చుట్టే తిరుగుతుంది. ఈ దరిద్రుడు చెప్పింది నిజమే. ఇదేమో నాకు ఫుడ్ పెట్టట్లేదు, దీనికి అడగడం కంటే కాంప్రమైజ్ 2 చీరలు కొనేయడం బెటర్. హలో, ఆన్లైన్ షాపింగ్, కొద్దిగా 2 చీరలు తీసుకుంటారా బ్రదర్? ఇదిగో డబ్బులు. ఏమే ఏంటి? ఇదిగో నీకోసం 2 చీరలు తెచ్చాను చూడు. చీరలు తీసుకొచ్చావా? నా మొగుడు బంగారం, ఉండాల్సిన మొగుడు నాకు దొరికాడమ్మా. ఎంత ముద్దుస్తున్నాడు. మీకు కావాల్సింది చేస్తే సావిత్రిలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే సూర్యకాంతంలా పర్ఫామ్ చేస్తారు. ఇంత వేరియేషన్ ఇవ్వకండి, మీకు దండం పెడతాం. ఏమే వినపడిందా? ఏమన్నారు? నా బొందన్న లోపలికి వెళ్ళి చావుపో. ఆడది సముద్రం లాంటిది సార్. సముద్రం నీళ్ళు ఎక్కడ తాగినా ఉప్పుగానే ఉంటాయి సార్. మనం నది లాంటి వాళ్ళం సార్, ఎక్కడ నీళ్ళు తాగినా తీయగానే ఉంటాం. కానీ మన కర్మ ఏంటో సార్, చివరికి పోయి మనం సముద్రం ఉప్పు నీళ్ళలోనే కలుస్తుంటాం. అంతేగా సార్? పాస్ పాస్. కాంప్రమైజ్ అయ్యి ఎలా చీరలు తీసుకొస్తారు సార్ మీరు? మీరు అలా కాంప్రమైజ్ అయిపోతే మాలాంటి వాళ్ళు ఎలా బతకాలి సార్? నాకు అర్థం కాదు. ఎలా బతకాలని అడుగుతున్నా. భార్య భర్తలు అంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అది ధర్మం. పనికి మాలనోడా, నా ఇంట్లో ఈగలు దోమలు ఫ్రీగా బతికేస్తున్నట్టు మీరు కూడా నా ఇంటి మీద పడి బతికేస్తున్నారు. పనికి మాల ఎదవల్లారా. పోయి నా ఇంటికి వస్తారంట, దాని ఇంటికి వెళ్ళి చావచ్చుగా. ఆమె ఇంటికి వెళ్ళాం సార్, వాళ్ళు భార్య భర్తలు గొడవ పడతారు. మొగుడికి పెట్టదు, ముష్టోడికి పెట్టదు, మొత్తం అదే దొబ్బి తింటది. అందుకేనా తిరిగి పనికి మాల గారు నరికేస్తాను ఏమనుకుంటున్నా ఎదవల్లారా. ఇంకోసారి నా ఇంటికి కాలు పెట్టా. రామదాస్, అరే మళ్ళీ వచ్చి చచ్చాడు. ఈసారైనా వర్షాలు త్వరగా వస్తాయంటవా? వర్షాలు పక్కన పెట్టరా, నువ్వు రకరకాలుగా ఎంట్రీ ఇస్తున్నావురా. నాకేం అర్థమై చావట్లేదు. ఎందుకు నా చేతులు ఎత్తుకుని అలా పరిగెడుతున్నావు? ఏం లేదు రామదాస్,
నా పిల్లని స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, లేకపోతే నిన్ను పరిగెత్తించి కొడతా అన్నా. నన్నే పరిగెత్తించి కొడతావా? నువ్వు నేను చెప్పేంత వరకు చేతులు పైకెత్తి పరిగెడుతూనే ఉండు. ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే ఫుడ్ బెడ్ లేదు అంతే. ఆ ఎలక మొహం దానికి నేను భయపడలేదు రాందాస్. ఆ ఫుడ్ పెట్టాం చూడు, దానికి భయపడిపోయాను రాందాస్. అరే పనికి వాళ్ళు కూడా ఫుడ్ పెట్టి లేకుండా చచ్చిపోతావరా నువ్వు? నువ్వు బతికిపోతావా రాందాస్? నువ్వు బతికిపోతావా? ఓ బుడుంగోళ్ళ చెప్తున్నావు. ఎదువన్నారు ఎదువా. ఎవరైనా ఆశయం కోసం బతుకుతాడు, ఈడేంటో దరిద్రుడు అక్కడక్కడే బతుకుతున్నాడు ఈడు. ఏమండి ఆ, కాఫీ నేను అడగలేదు కదే. అడిగితే ఇచ్చేది భార్య కాదు, అడగకుండా ఇచ్చేది భార్య. చివరికి మొగుని అడుకొని తినేటట్టు చేసేది కూడా భార్యే. ఏమన్నారు? ఏం లేదే, కాఫీ టీ అంటున్నా. ఏమండి ఆ, మీకు సర్ప్రైజ్. నీకు దండం పెడతాను, నువ్వు మాట్లాడితే సర్ప్రైజ్ అనకే. నువ్వు సర్ప్రైజ్ అంటే నేను ఏదో సమాధిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బా ఆపండి, మీకోసం నేను ఏం కొన్నాను తెలుసా? ఏం కొన్నావే? ఇదిగో ఈ రింగ్ కొన్నాను. అంటే నువ్వు రింగ్ కొట్టే ఇప్పుడు నీకోసం నేను నెక్లెస్ కొనాలా? అంతేగా. మొగుడు నిమ్మకాయ లాంటోడే, కరెక్ట్ గా వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాడే. అది మీరు మానేశారే, డైరెక్ట్ టైర్ కింద పెట్టేసి చితక్ కొట్టేస్తున్నారు. పచ్చడి అయిపోతున్నామే, తట్టుకోలేకపోతున్నామే. నువ్వు పచ్చడైపోయినా, చిరిగిపోయినా, చితికిపోయినా నాకు సంబంధం లేదు, ఓకేనా? నా భర్త కోసం ప్రేమగా ఈ రింగ్ తీసుకొచ్చాను. నా కోసం ప్రేమతో ఏం తీసుకురావాలో నా భర్తకు బాగా తెలుసు. నేను చెప్పనవసరం లేదమ్మా. ఒసే ఇదిగో నీ రింగు వద్దు, ఏం వద్దు. ఇక నుంచి నా నెల జీతం 50,000 నీ చేతిలో పెడుతున్నా. 50,000? ఇక నుంచి నా సంసారాన్ని సంకనాకిచ్చిన నువ్వే, సక్సెస్ చేసిన నువ్వేనే. ఇక నువ్వే, ఇక నా వల్ల కాదు. ఆ తర్వాత రోజు ఏమే ఏంటి? ఎన్ని రోజులు చిన్న టీవీ వాడతాం, మార్కెట్ లో పెద్ద ఫ్లాష్మా టీవీ వచ్చిందంట, దాన్ని తీసుకొస్తాను. 30,000 ఇవ్వు. 30,000? అలాగే నీకోసం తమన్నా మార్కెట్ లో తమన్నా చీరలు వచ్చాయంట, నీకోసం 2 చీరలు తీసుకొస్తాం. 10,000 మొత్తం 40,000 ఇవ్వు. 40,000? ఎందుకు ఇవ్వాలి 40,000 నీకు? ఎందుకు ఇవ్వడం అంటే ఇంట్లో తెలుసా, ఇంటి రెంట్ 15,000 కట్టాలి, పాల బిల్లు 3,000 కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఆ బిల్లు ఈ బిల్లు కట్టగా ఇంట్లో మిగిలింది 10,000. అవి కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా? సర్లే టీవీ పక్కన పెట్టే, నీకోసం 2 చీరలు తీసుకుని 10,000 ఇవ్వే. లేదు ఎందుకంటే నలుగురు నా భార్య అందం కనబడాలి కదా. తొక్కలో నలుగురు, ఆ నలుగురు మనం బాగున్నప్పుడే ఉంటారు, బాలేనప్పుడు ఏ నలుగురు ఉండరు. నువ్వు ఆ నలుగురిని మైండ్ లో తీసే. నువ్వు అన్నం ఉంటే పెట్టమ్మా. ఏముండేవమ్మా ఇంట్లో? ఇంకొకసారి అన్నం గిన్నమంటూ మా ఇంటికి తొక్కావో చంపి పడేస్తాను. ఇక్కడ నుంచి ఒక మెతుకు కూడా పెట్టను. నేను ఒక మెతుకు కూడా పెట్టవా? పెట్టను. ఒకవేళ మిగిలితే నేనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే తింటాను, 10 రోజులైనా కూడా. అర్థమైందా? పోయి ఇక్కడ నుంచి. ఏం చేశారు సార్? దొంగ చేతికి తాళాలు ఇచ్చాను. మీరు మీ పిల్లం బ్రెయిన్ మీద కొట్టి మా గుండెల మీద కొడతారా సార్? తప్పట్లేదురా, లేకపోతే నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయి రా. నాశనం అయిపోతారా? పనికి మాలి ఎదవాలి, నేను నాశనం బాగుపడతాను రా. దరిద్రులరా, నా ఇంటి మీద పడి ఏం చేపాలిస్తారా? పనికి మాలి ఎదవల్లారా, చంపేస్తాను. ఇంకోసారి ఏమనుకుంటున్నారో? రామ్దాస్, సిటీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అరే పొల్యూషన్ ఎక్కువ లేదు, నువ్వు చాలా పొల్యూటెడ్ అయిపోయావురా. నువ్వు పనికి మాలి లేదా నిన్ను. రోజా గారు, లేడీస్ ఎంత బాగుంటారు కదా, ఉన్నప్పుడు ఖర్చు పెడతారు, లేకపోతే ఆ డబ్బుల్ని ఎంత బాగా చూసుకుంటారు. అంటే ఆడవాళ్ళ మనస్తత్వం తెలుసుకునేసాడు చంద్ర, ఎలా పడేయాలి అనేసి. ఇలా పడేయాలని కాదు, ఎక్కడ పోతాను అని చెప్పి కాంప్రమైజ్, లేకపోతే టైర్ కింద నిమ్మపండు లేకపోతే. బాగుంది, అందరికి ఫ్యామిలీస్ కి బాగా రీచ్ అయ్యేలాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు సార్ కామెంట్ చేస్తారా? పాసా? పాస్. ఏం పాసో గానీ అందరూ నీలాంటి మంచి నీకున్న వాళ్ళు మంచి భార్యలు అంటూ ఉండరాయా? నువ్వు అప్పగిస్తే తీసుకుని చూడు, చాలా మంది భార్యలు అప్పగిస్తే తీసుకోరు, నువ్వు పని చేసేట. కానీ మంచిది నీ భార్య, అదృష్టవంతుడు నువ్వు. ఓకే, బాగుంది, ఆల్ ద బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్.